మిసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల. సార్ చెప్పినట్టే మేము మచిలీపట్నంలో షూట్ చేసాము. మా స్మైల్ మోహన్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అండి. స్మైల్ మోహన్ గారి వల్ల ఆయన ఇంట్రడ్యూస్ చేశారు అందరూ నాకు తెలియదు. వెల్కమ్ టు ఆర్కే గ్రీన్ మ్యాంగోస్. ప్రస్తుతం నేను మచిలీపట్నంలో ఉన్నాను. ప్రముఖ ప్రమోటర్ మోహన్ గారు నాతోనే ఉన్నారు. వారికి సంబంధించిన ఎన్నో విషయాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మోహన్ గారు. సార్ ఎలా ఉన్నారు? బాగున్నా సార్, మీరు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను సార్. సార్ మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. సార్ మీకు ముందుగా సారీ సార్, మీకు టైం ఇచ్చి ఆ టైంని మళ్ళీ 2 సార్లు పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. దానికి కారణం ప్రమోషన్స్లో కొంచెం బిజీగా ఉండటమే. నా పేరు మోహన్ కృష్ణ అండి. నా సోషల్ మీడియా నేమ్ వచ్చేసరికి స్మైల్ మోహన్ అండి. మా మదర్ ఉంటారు. మా ఫాదర్ చిన్నప్పుడే నాకు 4వ క్లాస్ చదువుతున్నప్పుడే చనిపోయారు. మా తమ్ముడు ఉండేవాడు, ఆయన కూడా కరోనాలో చనిపోయాడు. ప్లస్ మా వైఫ్ వచ్చేసరికి తమిళనాడులో ఎక్కువ పెరిగింది. తమిళనాడు అనుకుంటారు, తెలుగు కూడా మాట్లాడుతుంది. నాకు 2 ఆడపిల్లలు సార్. మీరేం చదువుతున్నారు సార్? డిగ్రీ చేశారు, బిఏ చేశారు సార్. ఇక నాకు ఫస్ట్ ఇంటర్వ్యూ ఆయన చేశారు. ఆయనతో చెప్పారు అనమాట. అప్పటికి నాకంత ఏమి మూవీస్ లేవు. ఆయనతో సార్ నాకు మచిలీపట్నం సినిమా పరిశ్రమ రావాలని కోరిక సార్ అన్న. ఆయన చెప్పిన తర్వాత ఇట్లు మీ అలవా అనేసి మచిలీపట్నంలో 11 రోజులు సినిమా తీశారు. మంచి నా లొకేషన్స్ చాలా బాగా వచ్చినాయి. నా ఆశ కొంతవరకు నెరవేరింది అనుకున్నా. ఇప్పుడు కూడా నెక్స్ట్ వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి తీసుకుంటాకి మంచి ప్లేస్ మన మచిలీపట్నం అండి. నాకు మచిలీపట్నం అంటే విపరీతమైన అభిమానం. దానికోసం మచిలీపట్నం బేస్ చేస్తే చాలా మంది నన్ను బందరుడు అని అంటూ ఉంటారు. మీరు కమలాసన్ లా ఉంటారు కదా, మీ హెయిర్ స్టైల్ అన్ని చూశారు సార్. మరి హీరోగా ఏమి ట్రై చేయలేదు మీరు? లేదు సార్, నాకంటే హీరోగా ఎప్పుడంటే హీరో అంటే చిన్నప్పుడు తెలిసి తెలియదు. మన 20 years అప్పుడు ఇన్ని ఛాన్స్, ఇంత సోషల్ మీడియా లేదండి. సోషల్ మీడియా లేదు కనుక నేను వెళ్ళి అన్నపూర్ణ స్టూడియో ముందు అలా గేట్ ముందు నుంచి ఉంటే వాళ్ళు వెళ్ళిపోమంటే వెళ్ళిపోయేవాడు. అంటే మనం చూసి తీసేసుకుంటారన్న ఫీలింగ్ ఉండేది. కొంచెం హెయిర్ ఏది బాగానే ఉండేది. ఇష్టపడడం కొంచెం పర్లేదు. ఇప్పుడంటే మొత్తం రాలిపోయింది, వయసు అయిపోయింది. సో కాదే ఈ వయసులో నాకు ఈ ఇంత రావడం అనేది చాలా నాకు హ్యాపీ అండి. అంటే ఇప్పటి వరకు ఎన్ని సినిమాల్లో మీరు నటించారు? అంటే చిన్న చేశానండి. ఇట్లు మీ అదొక చెప్తే మన డైలాగులు పడినాయి. ఇంకా మీ డైలాగులు చెప్పినవి కూడా అంటే యాక్చువల్గా జూనియర్ ఆర్టిస్ట్ అంటే కనపడతాం. అలా కనపడేట్లు చాలా ఇట్లు చేసాం. ఒక 6 సినిమాల వరకు చిన్న డైలాగులు వచ్చినాయి. కొన్ని రిలీజ్ అవ్వలేదు, అవుతాయి ఫ్యూచర్లో వచ్చే. కడ వరకు నీవంటే ప్రేమ అని ఆ పేరు కూడా గుర్తాడు యాక్చువల్గా. సుమన్ గారి సినిమా ఒకటి చేసాం. సుమన్ గారితో రీసెంట్ గా ఒకటి నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది. రాయుడు గారి తాలూకా. ఆయన ఇన్స్టాగ్రామ్ లోనే పరిచయం హీరో గారు. డైరెక్టర్ అతను కూడా మచిలీపట్నం ఆయనే, నవీన్ గారు అని. అంటే హీరో గారు నన్ను ఆఫర్ చేయడం వల్ల నేను వైజాగ్ వెళ్ళి ఒక మినిస్టర్ రోల్ చేశానండి. సుమన్ గారు మినిస్టర్, నేను ఒక మినిస్టర్ రోల్ కూడా చేశాను. అది ఒకటి నాకు మంచి లైఫ్ ఇస్తుందేమో అనుకుంటున్నాను నేను. సో ఇప్పుడే నాకు చిన్న అవకాశాలు వస్తున్నాయి. అంటే జనాలు గుర్తించే స్థాయి కాదు కానీ చూసిన వాళ్ళు ఓకే మన్మోహన్ అనుకునే స్థాయి అయితే కనపడతాను. అలా అయితే చేశాను సార్. ఇప్పుడు మీరు ప్రమోషన్స్ చేస్తున్నారు సార్. మరి హ్యాపీ? చాలా హ్యాపీ సార్. అవన్నీ కూడా నా వ్యూవర్స్ వల్లనే. మీకు కూడా అన్ని వ్యూస్ రావాలి, అంత ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. మీ ఛానల్ కూడా రియల్లీ మచిలీపట్నం అంతా కూడా ఆదరించి అన్ని వ్యూస్ ఇవ్వబట్టే నాకు అన్ని షాపులు కూడా వాళ్ళ బ్రాండింగ్ చేయమని చేసి అడుగుతున్నారు. అలాగే ఇప్పుడైతే నేను యాక్చువల్గా మీకు సారీ చెప్పే కారణం కూడా అదేనండి. నాకు వరుసగా ఈ పండగ సీజన్ అవడం వల్ల అందరూ అడుగుతున్నారు. అది చేసే క్రమంలో 1 by 1 చేసుకుంటున్నా. కొంచెం అర్జెంట్ అని చెప్పేసి చెప్పడం వల్ల మీకు నేను లేట్ చేశాను సార్. అదే బాగుంది సార్, చాలా హ్యాపీ సార్. ఈ యొక్క ప్రయాణంలో మీ జీవితంలో మర్చిపోలేని బాధాకరమైన సంఘటన ఏదైనా ఉందా? చిన్నప్పుడు మా నాన్నగారు చనిపోవడం, రీసెంట్ గా కరోనాలో మా తమ్ముడు చనిపోయాడండి. అది చాలా బాగా. మరి మీ జీవితంలో అత్యంత సంతోషకరమైన సంఘటన అంటే ఏం చెప్తారు? అంటే యాక్చువల్గా నాకు వినాయకుడు అంటే చాలా ఇష్టం. వినాయకుడిది అసలు ఒకప్పుడు చాలా, మా ఫాదర్ చనిపోయిన తర్వాత మేము విడిగా వెళ్ళాం. నాకు 20 రూపాయలు పెట్టి వినాయకుడి విగ్రహం కూడా కొనుక్కునే ఇది కాదన్నమాట. 100 రూపాయల్లో వినాయకుడు చేయడం అనేది చేయలేదు అన్న టైప్ నుంచి. ఇప్పుడు నేను వినాయకుడిని 3 సార్లు మా షాప్లో పెట్టాను. మా షాప్ ఉందని చెప్పి కదా, దాంట్లో పెట్టాను. అలాగే లడ్డు కూడా 3 సార్లు పాడానండి. వినాయకుడు అంటే చాలా అభిమానం. డైలీ అక్కడ జిల్లా కోర్టుకు వెళ్ళే దారిలో వినాయకుడి దగ్గర 20 ప్రదర్శనలు చేస్తాను. ఆయనే ఎంత ఎదుగుతా కారణం అదైతే చెప్తాను సార్. నాకు అది ఆయన తలుచుకున్నప్పుడల్లా నాకు హ్యాపీగా ఉంటుంది. అంటే ఈ ఎదిగే క్రమంలో
మీ యొక్క ఫ్రెండ్స్ సపోర్ట్ ఎలా ఉంది? చాలా బాగుంది. అంటే ఫస్ట్ నేను మా ఫ్యామిలీతో చిన్నగా స్టార్ట్ చేశాను. ఫ్యామిలీ తర్వాత ఒక లాయర్ గారు ఉన్నారు, శ్రీనివాస్ గారు, తర్వాత సాయి అని అతను ఉన్నాడు. మేము చేసుకునే క్రమంలోనే నాకు ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ తీసాం. దాంట్లో దుర్గా అని ఆయన పరిచయం అయ్యాడు. దుర్గా ఇప్పుడు నాకు వెనకాల చేస్తూ ఉంటాడు. అలాగే హర్ష గారు తర్వాత అక్కడ నుంచి పెరుగుకుంటా బ్యాచ్ చాలా మంది అయ్యారండి. మాకు ఒక ఆర్టిస్ట్ గ్రూప్ ఉంది, దాంట్లో 160 మంది ఉంటామండి. అందరూ ఇప్పుడు మా గ్రూప్ లోకి చైతన్య అనే కుర్రోడు ఉన్నాడు, హైదరాబాద్ లో మంచి జాబ్ చేస్తాడు. అతని వల్ల ధనరాజు గారు, సునీల్ శెట్టి గారు, అలా సుమన్ శెట్టి గారు అలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా ఆ గ్రూప్ లో ఉన్నారండి. వాళ్ళందరూ కూడా మీకు తెలుసు. ఒకసారి నాకు ధనరాజు గారు ఫోన్ చేశారు ఉగాది రోజు, చేసి ఒక మంచి స్టోరీ చెప్పారు. అవకాశం అంటే ప్రొడ్యూసర్ కనుక ఎవరన్నా క్రౌడ్ ఫండ్ అయినా కూడా ఉంటే నాదే లీడ్ రోల్ గా సినిమా కూడా తెస్తాను కూడా ఆఫర్ ఇచ్చారండి. అంటే మన దగ్గర అంత బడ్జెట్ లేదు, అంత చేయలేము కనుక అంటే ఏం చెప్పలేదు ఆయనకి, అలా ఆగిపోయిందండి. ధనరాజు గారికి నాకు ఒక లీడ్ రోల్ ఇస్తా అనే దానిక వచ్చిందంటే చాలా హ్యాపీ అండి. త్వరలో మరి పరమార్థ అనేది ఒక ఇండిపెండెంట్ మూవీ రిలీజ్ అవుతుందండి. కుర్రోడు జితేంద్ర అని చెప్పేసి చాలా కష్టపడి తీస్తున్నాడు గ్రాఫిక్స్. అంతకుముందు అంజీ అనేది తీసాం కానీ అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఈ పరమార్థ అనేది వస్తే కూడా నాకు కొంత మంచి వస్తుంది. లీడ్ రోల్ అండి దాంట్లో. నేను చాలా గ్రాఫిక్స్ అయ్యింది, బాగుంటుంది. మేబీ ఒక 2-3 నెలల్లో రిలీజ్ అవుతుంది. మరి ఇన్ని క్యారెక్టర్స్ మీరు చేస్తున్నారు కదా, మరి ఫైనాన్షియల్ గా మరి అమౌంట్స్ అనేది ఇస్తున్నారా లేకపోతే? యాక్చువల్ గా ఆర్టిస్ట్ గా చాలా తక్కువ అండి. ఈ బడ్జెట్ ఒక 6 months నుంచి అయితే పర్లేదండి. ఇప్పుడు మీరు చాలా బిజినెస్ ప్రమోషన్స్ చేస్తారు. అవును సార్, అవును సార్. మరి అమౌంట్స్ దాంట్లోనే అమౌంట్స్ తీసుకున్నాం. ఫస్ట్ తీసుకున్నాడు కాదు, చాలా తక్కువ తీసుకున్నాడు. ఆ తర్వాత అంటే నేను ఖాళీ లేకపోవడం వల్ల ఆటోమేటిక్గా నేను రేట్ చెప్పిన దానికి నేను రిటర్న్ పెడతాను. నేను చేసిన ప్రమోషన్ ని ఇన్స్టాగ్రామ్ పెడతాను, ఫేస్బుక్ పెడతాను, యూట్యూబ్ పెడతాను, అలా నా వాట్సాప్ షేర్ కూడా ఓకే పర్లేదు. అంటే నాట్ బ్యాడ్. ఎవరిని ఫస్ట్ నుంచి అడిగే ఉద్దేశం లేదు, ఎవరిని అడగను, ఉన్నా లేకపోయినా సెట్ చేసుకుంటాను. ఓకే. మరి ఇప్పుడు సినిమాలో చేస్తున్నారు కదా సార్, మరి అక్కడ సినిమా వాళ్ళు లేవు సార్. అంటే సినిమాలో మనకు అవకాశం ఉంటే ఎక్కువ. అంటే చాలా మంది తెలియక సినిమాలు చేస్తాం వల్ల డబ్బులు అనుకుంటారు కానీ అవి లేదు. నాకు యూట్యూబ్ లో ఇప్పుడు 57,000 మంది ఉన్నారు ఫాలోవర్స్. అలాగే ఫేస్బుక్ లో 52,000 ఉన్నారు, ఇన్స్టాగ్రామ్ ఉన్నారు. నాకు ఒక ఫేస్బుక్ నుంచే డబ్బులు వచ్చినాయండి. ఫేస్బుక్ యాక్చువల్గా యూట్యూబ్ లో 1000 మంది దాటితే వస్తాయంట, కానీ నేను మానిటైజేషన్ అవ్వలేదు. ఎందుకంటే నేను బీజిఎమ్స్ అన్ని కాపీ రైట్స్ వాడతాను. సో దానివల్ల అది అవ్వదు. కాకపోతే ఈ వ్యూస్ వల్ల నాకు వచ్చే కస్టమర్ల దగ్గర అది ఇప్పుడు ఉన్నారు కదా, ఆ దగ్గర నుంచి అంటే ఫేస్బుక్ లో మీకు ఎంత వచ్చిందండి ఫస్ట్ టైం? ఎప్పుడైనా $100 అవ్వగానే ఇస్తాడు సార్. $100 అంటే ఒక 8,000, సుమారు 8,000 అలా ఇస్తాడు. అలా ఒక 5-6 సార్లు తీసుకున్నాను సార్. ఇప్పుడు అంటే వాటి నుంచి వచ్చే రెవెన్యూ తక్కువే, నేను బయట ఇప్పుడు తీసుకునేది ఎక్కువ. నేనే కదండి, మీ ఓన్ నా ఓన్. పర్లేదు, నాట్ బ్యాడ్. అప్పుడు ఇంచుమించు 1 year నుంచి ఇప్పుడు 6 months నుంచి చాలా బాగుంది. అందరు నన్ను ఆదరిస్తున్నారు, అందరికీ కూడా మీ తరఫున థ్యాంక్స్ అండి. ఇప్పుడు చేయబోయే సినిమాలు ఏముంది సార్? అదే సార్, రాయుడు గారి తాలూకా రిలీజ్ అవబోతుంది, ఇంకా పరమార్థ అనేది రిలీజ్ అవబోతుంది. కొత్త ఈ మధ్య కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల నేనే వచ్చిన యాక్చువల్గా నాకు జగదీష్ గారు అని చెప్పేసి కెమెరామెన్, ఆయన మంచి ఆఫర్ ఇచ్చారు, రాజమండ్రి చేయాలి. ఆయన ఫొటోస్ పంపించమంటే కూడా పంపించారు. ఎందుకంటే మనం వెళ్తే మళ్ళీ ఆయన కమిట్ అవ్వాలి, ఎన్ని డేస్ అవుతుందో తెలియదు. సినిమా అనేది నేను దీనికి కూడా వెళ్ళా సార్, గేమ్ చేంజర్కి వెళ్ళా. దానికి కాస్ట్యూమ్స్ ఉంటారు కదా, కాస్ట్యూమ్ నేనైతే నాకు ఫోన్ చేశాడు సురేష్ గారు, ఆయన గారు ఫోన్ చేసి వెళ్ళాను. 3 రోజులు చేశాను. అంటే పేమెంట్ ఇచ్చినా పోయినా నేను పట్టించుకోలేదు. యాక్చువల్గా 3 రోజులు ఫుడ్ ఉంది, కాకపోతే నాకు దాంట్లో నాకు అంటే 3 రోజులు వేస్ట్ అయిపోయింది, టైం వేస్ట్ అయిపోయింది, నాకేం పడలేదు దాని మీద. అలా వాటికి భరించలేక నా హెల్త్ మా మదర్ని చూసుకోవాలని ఉద్దేశంతో ఈ మధ్య అయితే వెళ్తలేదు. తన మచిలీపట్నం దగ్గర సరౌండింగ్స్ అయితే వెళ్ళొస్తాను. అంటే నాకు రీల్స్ చేసుకుంటాం, నేను ప్రమోషన్ చేసుకుంటాను, నాకు టైం సరిపోతుంది. ప్రజెంట్ అయితే కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చాను. ఇలా చేస్తున్నారు కదా సార్, మరి ఇంటి నుండి సపోర్ట్ ఎలా ఉంది? నేను చెప్పలేనండి, మా మిస్సెస్ కి యాక్చువల్గా ఇష్టం లేదు. అయినా కూడా అంటే ఫస్ట్ పర్లేదు అనుకుంది కానీ ఇప్పుడు ఓకేనా, హ్యాపీనా? లేదు, అయినా కూడా నాది నా ప్యాషన్ ఫస్ట్ మా అమ్మ తర్వాత నేను నటనే అంటాను. సో మా ఆవిడకి ఇష్టం ఉన్నా లేకపోయినా నేను చేసుకుంటే అంతేనండి. ఇక సినిమా రంగానే నమ్ముకున్నాను. అంతేనండి. అంటే సినిమా తెర మీద వచ్చినా రాకపోయినా నా వరకు నేను ఆదరిస్తున్నారు కనుక ఏదో ఎంటర్టైన్ నా స్టైల్లో నేను చేస్తూ ఉంటాను. కంటెంట్ వీడియోస్ చేస్తాను, ఇమోషనల్ వీడియోస్ బాగా వర్కౌట్ అవుతున్నాయి. అంటే జనాలు ఆదరిస్తున్నారు. మనకు ఒక మెసేజ్, నా ప్రతి దాంట్లో కూడా ఒక మెసేజ్ ఇస్తే ట్రై చేస్తారు. వేరే వేరే కంటెంట్స్ ఉన్నా కూడా ఇష్టపడను, చెయ్యం కూడా. అడుగుతారు అవి చేస్తే వ్యూస్ వస్తాయని, అయినా కూడా చేయడం.
అంటే నాకు ఇద్దరు ఆడపిల్ల కూడా మన సమాజానికి ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా మంచిగానే ఆలోచిస్తాను. మా వ్యూవర్స్ కూడా తెలుసండి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారంటే మీరు యూట్యూబ్ లో కానీ? మొత్తానికి వెళ్ళి 2 లక్షల 50,000 దాకా ఉంటారు సార్. అంటే మోజ్ అనేది ప్రజెంట్ సరిగ్గా రన్నింగ్ లో లేదు. ఫేస్బుక్ లో 52,000, యూట్యూబ్ లో 57,000, ఇన్స్టాగ్రామ్ 3 ఐడీలు ఉన్నాయి. యాక్చువల్గా 2 ఐడీలు బాగా ఎక్కువ ఉంటుంది, అదొక 20,000 ఉంది. మోజ్ అనే దాంట్లో 147,000 అది సార్. అవును సార్, ఇప్పుడు యూట్యూబ్ లో 57,000 అంటున్నారు కదా, మరి కాపీ రైట్స్ వాడతారు? కాపీ రైట్స్ బీజిఎంస్ వాడతారు సార్. అదొకటి ఒక టైంలో మంచి రేజ్ ఉంది. ప్రజెంట్ నాదే కాదు, చాలా మంది పడిపోయింది. నేను దాన్ని పట్టించుకోవట్లేదు. యాక్చువల్గా దాన్ని ఏదో లాంగ్వేజ్ కూడా మారిపోతుంది, స్పానిష్ ఇట్లా వెళ్ళిపోతుంది. యూట్యూబ్ యాక్చువల్గా నేను ప్రజెంట్ పట్టించుకోవట్లేదు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ బేస్ చేసుకున్నాను. యూట్యూబ్ కూడా వస్తుందండి, ఫ్యూచర్ లో వస్తుంది. ఇన్స్టాగ్రామ్ లో ఇన్కమ్ ఉండదు కదా సార్ మీకు? వస్తుందండి. అది యాక్చువల్గా నాదేదో కొంచెం క్వాలిటీ కావాలని అడిగాడు, ఒక దానికి వెళ్తే కాదు సార్, నేను ఆటలు అనుకోవట్లేదు. ఇప్పుడు దాంట్లో వచ్చే వ్యూస్ అయితే వస్తున్నాయి. నా పర్సనల్ గా ఇప్పుడు మన ప్రమోషన్ నా డబ్బులే, ప్రమోషన్ ద్వారా వచ్చే డబ్బులు నా డబ్బు. అంటే మచిలీపట్నం వరకు మీరే చూస్తారా? మచిలీపట్నం మాక్సిమం 90% మచిలీపట్నం ఉంటే అవుట్ సైడ్ కూడా వస్తాం, చాలా తక్కువ రేరే. మచిలీపట్నం మాక్సిమం వచ్చినాయండి, అన్ని చాలా షాపులు తీస్తాను. అంటే సుమారుగా ఒక్క షాప్ కి మీరు ప్రమోట్ చేస్తే సుమారుగా ఎంత తీసుకుంటారు? ఎత్తులే సార్, దాన్ని బట్టి ఉంటది, మనుషుని బట్టి. మారుతి గారు అంటున్నారు కదా సార్, మరి మారుతి గారు ఏం అవకాశం ఇవ్వలేదు మీకు? ఆయన చాలా హై స్థాయి సార్. ఆయన నన్నైతే గుర్తిస్తారు. మన బీచ్ ఫెస్టివల్ వచ్చినప్పుడు కూడా కూర్చారు, విష్ చేశారు, నా వీడియోస్ చూస్తారు. ఆ కజిన్ కూడా చెప్తాడు, నీ వీడియోస్ చూస్తాడు అన్న అని చెప్పేసి. నేను అంటే 20 years బ్యాక్ తర్వాత మా పిల్లలతో కలిపి వెళ్ళాను. ప్రతిరోజు పండుగ రోజు కోసం మా పిల్లలతో వెళ్తే అప్పుడు కూడా షాక్, అంటే నువ్వు కదా అని చెప్పేసి నువ్వు కళ్ళలో పెట్టినవు కదా అలా గుర్తుపెట్టాడు. తర్వాత నా వీడియోస్ ఇప్పుడు నాకు విష్ చేస్తా ఉంటాను అంటారు. సార్ చాలా హై రేంజ్ అండి, మనం గుర్తుపెట్టుకునే వ్యక్తి, నేనేం ఆశిస్తాను. హై రేంజ్ కి వెళ్ళాడు కాబట్టి మీకు మంచి క్యారెక్టర్ పడింది అనుకోండి, లైఫ్ సెట్ అయిపోయింది. అవునండి, అది ఆయన ఇష్టం. నేనేది ఎవరిని ఇబ్బంది పెట్టను సార్. నన్ను అడిగితే అడగలే, ఇప్పుడు అడగల. అడిగితే అంతకంటే ఆనందం సార్. మీరు అడిగారు? నేను అడగ సార్ ఏదన్నా లేదు సార్, అడగలేదు సార్. అంటే నేను ప్రెజెంట్ అయితే అడగలేను కదా సార్, నేను వెళ్ళలేను కదా, అడిగి ఉపయోగం లేదు కదా. అందుకే నేను ఎవరిని అడగలేదు, ప్రెజెంట్ అయితే ఎవరిని అడగలేదు. అంటే నాకున్న ఇక్కడ వెళ్ళలేక, హైదరాబాద్ వెళ్ళి ఉండలేక, లేకపోతే స్పాంటైనస్ ప్రాబ్లం ఉంది కొంచెం ఎక్కువ ఉండలేక నేను అడగలేదు. మీకు ఇష్టమైన హీరో? ఇప్పుడైతే అందరూ అండి. ఒక టైంలో చిరంజీవి గారిని చూస్తే ఇదే అని. చిరంజీవి అంటే చిన్నప్పటి నుంచి ఇన్స్పైర్ అయ్యారు. మీకు ఇష్టమైన హీరోయిన్? అప్పట్లో రాధా గారండి. అంటే బాగా చాలా చిన్న. మరి ఈ స్థాయికి వచ్చారు కదా మీరు, చిరంజీవి గారిని ఎప్పుడైనా కలిశారా? కలిశారండి. ఆయన బ్లడ్ డొనేట్ చేస్తే ఆయన ఫోటో దిగుతారు, అప్పుడైతే దిగారండి. దాని గురించి చెప్పాలంటే కొంచెం బాగా, ఎందుకంటే యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ అంతా వెళ్ళారు, మా కజిన్స్ అంతా కలిపి ఆ టికెట్స్ ఎలా సంపాదించారు తెలియదు వెళ్ళారు. నాకు రావాలంటే నాకు కూడా పాస్ ఉంది అనమాట. అది వెళ్దాం అనుకునేసరికి పాస్ అవ్వడంతో పడిపోతే నాకు వేరే కజిన్ అది ఇచ్చేసాడు ఆ పాస్. పాప అతను బ్లడ్ ఇచ్చాడు. ఈ విషయం చాలా బాధ, ఎప్పటికీ బాధపడతా. సరే అది బాధను తీర్చుకున్నాను. ఆయన పేరు రెడ్డి గారు ఎవరో, ఆయన టికెట్ కోసం ఆ పాస్ కోసం ఎత్తుకుతుంటే నువ్వు ఎవరిదని చేసి మా ఫ్రెండ్స్ చెప్పేసి ఆపేశారు. అతను ఇచ్చిన బ్లడ్ దాంతో నేను టికెట్ పెట్టి ఆయనతో, అంటే అప్పుడు అంత అభిమానం, ఇప్పుడైతే చేసేవాడు కాదేమో. ఆయనతో చిరంజీవి గారిని ఆ ఫోటో కూడా ఉంటుందండి. ఆయన చేసి దిగారు, ఆయన కాళ్ళగదండంగా కూడా పెట్టాను. చిరంజీవి గారిని కలిసి. మరి పవన్ కళ్యాణ్ గారిని కలిసారు? పవన్ కళ్యాణ్ గారు కలిసి అంటే యాక్చువల్గా వచ్చారు కదా, మచిలీపట్నం వచ్చినప్పుడు దగ్గర నుంచి చూసాం, జస్ట్ విష్ చేసాం అంతే సార్. ఓకే సార్, మిమ్మల్ని కలవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను సార్. నేనే మిమ్మల్ని కలుసుకోవాలని నాకు విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలానే మీరు మంచి పొజిషన్ రావాలని, మంచి అవకాశాలు రావాలని మన ఛానల్ తరఫున నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఆంజనేయ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సార్. సార్ ఒక్క నిమిషం. హాయ్ వ్యూవర్స్, మన ఆంజనేయ ప్రసాద్ గారు, ఆయన ఛానల్ ఆర్కే గ్రీన్ మ్యాంగోస్ అండి. ఛానల్ అయితే చాలా బాగుంటుంది. నాతో ఇంటర్వ్యూ చేశారు కదా, ఆ ఛానల్లో మంచి ఇంటర్వ్యూస్ అయి చేస్తారు. మీకు కూడా ఎవరైనా ఇంటర్వ్యూస్ చేసుకోవాలని అడిగితే సార్ నెంబర్కి కాల్ చేయండి, మనంతా కూడా సపోర్ట్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.